హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే అండి. ఈరోజు ఎగ్ కర్రీ నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తానండి. చూసేయండి. దీనికి కావాల్సింది ఆనియన్స్ కట్ చేసి నేను పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇంకొంచెం ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిలేసి, ఆయిల్ గూడా హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అవ్వనివ్వండండి బాగా. హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఆయిలేసేసేసేయండి. మీకు సరిపడంత ఆయిలేసేసి, అది గూడా హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఏసేయండి. కట్ చేసిన ఆనియన్స్ మొత్తం ఏసేసి కొంచెం బాగా వేపుకోండి. నేను జొన్న రొట్టెలు గూడా ప్రిపేర్ చేసేసానండి. అయిపోయిందది. ఆనియన్స్ ఏసేసిన తర్వాత కొంచెం కలిపేసేయండి. కలిపేసి మూతేసేసి కొద్దిసేపు అలాగే ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాతనే చూద్దాం. ఫ్రై చూడండి నేనెలా కలుపుతున్నాను. ఫ్రై అవుతుందండి. నేను అలా పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసాను. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. అప్పుడు పుదీనా ఏసుకున్నానండి కొంచెం. పుదీనా ఏసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసాను. కలిపేసిన తర్వాత మళ్ళీ మూత అంటే దాని పైన మూతేసేసి మళ్ళీ కొంచెం కొద్దిసేపు ఆ పుదీనా ఫ్రై అయ్యేంత వరకు చూడాలి. ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై అయింది. తీసాను మళ్ళీ కలిపాను. కలిపేసేసి నెక్స్ట్ అటువైపు అన్నం పెట్టేసానండి. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కొంచెం పసుపు, కారం అవేసేసి బాగా కలుపుకోవాలి. మీకు సరిపడంత మీరేసుకోండి. నాకు సరిపడంత నేనేసుకుంటాను. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము. మేము తక్కువ తినము. నాకిష్టం కారం ఎక్కువ తినడం. ఓకే. కొంచెం కారం ఎక్కువనే ఏసేసాను. కలిపేసిన తర్వాత ఎగ్స్ ఒక బౌల్‌లోనే నేను బ్రేక్ చేసేసి అందులో ఏసేసానండి. అందులో ఏసేసాను. ఇటువైపు అన్నం అవుతుంది. మొత్తం హడావిడి వీడియో తీసుకోవాలి. నేనొక్కదాన్నే ఉంటున్నాను. వీడియో తీసుకోవడం కొంచెం చాలా ఇబ్బందినే అయింది. అయినా మీకోసం చేస్తున్నానండి వీడియో. చూడండి కొంచెం అవి పసుపు, కారం ఏసాం కదా! కొంచెం అవి మగ్గనియాలి. తర్వాత అల్లం పేస్ట్ ఏసుకోవాలి. ఏస్ ఏసుకొని దాని పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై జేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ దాంట్లో ఏసేయడమే. ఒకవైపు నేను అన్నం అవన్నీ చూసుకుంటూ, వీడియో తీసుకుంటూ వీడియో చేశానండి. చాలా కష్టపడ్డాను. కొంచెం లైక్, షేర్, కొంచెం వ్యూస్ వచ్చేలాగా చూడండండి అందరూ. ఓకే. కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఇగ నేను ఇలా చేసేసిన తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసేసి నేను ఒక బౌల్‌లో ఏసుకున్నాను. 5 ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నానండి నేను. పగలగొట్టుకొని అలా ఏసేసాను. కొంచెం అటు ఇటు చేస్తే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే కింద మాడిపోతది. ఓన్లీ ఆనియన్స్ మొత్తం మాడిపోతది. చూడండి ఇలా ఫ్రై అయిందండి. ఫ్రై అయింది. కొంచెం అటు ఇటు కలుపుకోవాలి జాగ్రత్తగా. కింద మాడిపోతది. 5 మినిట్స్‌కి ఒకసారైనా చూసుకోవాలి. మాడిపోతదది కూర. ఓకే. దాన్ని నీసు వాసన రావద్దని కొంచెం మనం మసాలాలు, హోల్ గరం మసాలాలు వేసుకోండండి మీరు. నా దగ్గర ఉన్న ఐటెమ్స్ మా అత్తయ్య ఒకటి ప్రిపేర్ చేస్తది. అది కావాలంటే కామెంట్ చేయండి. నేను చేస్తానండి. అగో అలా ఫ్రై అయిందండి. నేను కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా ఏసుకున్న తర్వాత కొద్దిసేపటికి నేను దాన్ని కలిపేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలిపేసి థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.